హలో, హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ దినము ఒక చిన్న మెసేజ్ అండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మెసేజ్ తీసుకున్నా అండి. దానిలో ఉన్న సారాంశం మీకు చెప్పాలనుకుంటున్నానండి. కీర్తనలు 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో వ్రాయబడి ఉన్నదండి. ఈ అధ్యాయాన్ని మీకు కొంచెం నాకేదో తెలిసినదండి, నాకు ఏమీ తెలియదండి. నేను అంత అనుభవం కూడా కాదు, ఎప్పుడు చెప్పిందని కూడా కాదు. ఏదో తెలిసిన 2, 3 వాక్యాలు మా అమ్మ నాన్న ద్వారా నేను తెలుసుకున్న వర్డ్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. వినండి మీరు, ప్లీజ్ అండి. ఈ వీడియో నేను చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ముందుగా చెప్తానండి. అందరూ వీడియో అయిపోయినాక చెప్తారు, కానీ నేను ముందుగానే చెప్తాను. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, మీకు నచ్చితేనే చూడాలి, లేకుంటే లేదు. హలో ఫ్రెండ్స్, ముందుగా అండి, దేవుని ఆలోచన ఎలా ఉంటుందండి? మంచిగానే ఉంటుంది. మనం ప్రతి ఒక్కళ్ళం బయటికి వెళ్ళాలనుకుంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? మనం మంచి జరగాలి, మేలు జరగాలి అని కోరుకుంటాం. మనం మేలు జరగాలంటే ప్రతిదినము దేవుణ్ణి ప్రార్థించాలి. మార్నింగ్ ఒక 5 నిమిషాలు, పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కేటాయించలేరండి. 5 నిమిషాలు మనం చేసే ప్రార్థనలో పవిత్రత ఉంటే దేవుడు మనకు అన్నీ సఫలం చేస్తాడండి. ప్రతిదినం మనం అనుకునేది ఏంటండి? ఇదే కదండి, మన పెద్దవాళ్ళు ఇరుగు పొరుగుతో స్నేహం చేయొద్దు అని చెప్తారు. అలాగే బయటికి వెళ్ళే ముందు మేలు కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని మీరు అనుసరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.